పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. నిన్న రాత్రి నుండి పాపం తెలుగుదేశం మీడియాకి ఎక్కడో చేం కుట్టినట్టు ఉంది. విపరీతంగా స్పెషల్ స్టోరీలు, న్యూస్ బులెటిన్లు స్టార్ట్ చేశారు. సరే, మంచిదే, మీ చేతిలో మీడియా ఉంది కాబట్టి నందిని పందిని చేస్తారు, పందిని నందిని చేయగలిగిన సామర్థ్యం మీకు ఉంది. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. ఎందుకంటే మనం మాట్లాడేది వాస్తవాలకు దూరంగా ఉంటుంది కాబట్టి, సో వాస్తవాలని ప్రజలకు చెప్పేదానికి మన మీడియా అందుబాటులో ఉండదు కాబట్టి అబద్ధాలను ప్రచారం చేయటంలో మీరు ఘనాపాటిలు అన్న విషయం రాష్ట్ర ప్రజలకి మెల్లమెల్లగా అర్థమవుతుంది. అర్థమయ్యేటట్టు ఖచ్చితంగా చెప్తాం. చాలామంది కొన్ని పోస్టులను చూస్తే ఫస్ట్ గౌరవిస్తారు. వ్యక్తులు ఎలాంటి వాళ్ళైనా కానీ ఆ పోస్టులు పేరు వినగానే పలానా వ్యక్తి అనగానే ఫస్ట్ ఒక గౌరవం అనేది మొదలవుతుంది. అందులో ఒక జడ్జి వాడు ఎలాంటి వాడైనా కానీ జడ్జి అనగానే నమస్కారం సార్ అంటారు. ఒక గౌరవం అనేది ఉంటుంది. ఎందుకంటే జడ్జి అనేటువంటి వ్యక్తి కొద్దిగా నిష్పక్షపాతంగా అటు ఇటు రెండు వైపులా విని నిజాయితీగా తీర్పులు చెప్తాడని సమాజంలో ఒక ప్రజల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం. సరే, ఉన్నారా లేదా అనేది తర్వాత విషయం. అది జ్యుడిషియరీకి వచ్చేటప్పటికి ఆ అభిప్రాయం ఉంటుంది. లెజిస్లేటివ్కి వచ్చేటప్పటికి ఉండేటువంటి అభిప్రాయం స్పీకర్. ఎందుకు అంటే స్పీకర్ అనేవాడు లేదా డిప్యూటీ స్పీకర్ అనేవారు ఎవరైనా సరే నిష్పక్షపాతంగా నిజాయితీగా ఉండాలని చట్టం భావిస్తుంది. బహుశా స్పీకర్ మీద నేను డిప్యూటీ స్పీకర్ మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి డిప్యూటీ స్పీకర్ విధులేంటి, స్పీకర్ విధులేంటి అని చెప్పాల్సి రావటం భారతదేశంలోనే అత్యంత తెలివిగలవాడిని అనుకునేటువంటి మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారికి బహుశా వారి గురించి పెట్టడం అనేది కొంత నాకు కూడా ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మేమిద్దరం మంచి మిత్రులు. కనీసం వారంలో ఒక 4-5 సార్లైనా మాట్లాడుకునేవాళ్ళం. చాలా అంశాలు వారు నేను షేర్ చేసుకున్నాం. ఒక హైకోర్టు జడ్జి చదివే దానికంటే కూడా ఎక్కువ లా చదవగలిగినటువంటి సామర్థ్యం ఉన్న రఘురామకృష్ణంరాజు గారు, అందులో డౌటే లేదు. చాలా ఎక్స్టెన్సివ్గా రీడ్ చేస్తారు. అంశాల పట్ల అవగాహన ఉంది. ఒక న్యాయమూర్తికి కూడా తెలియని అంశాలని లీగల్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి ఆయన రీసెర్చ్ చేయగలిగినటువంటి ఒక సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి, అందులో డౌట్ లేదు. చాలా సందర్భాల్లో లీగల్ అంశాల పట్ల నేను వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము. నేను కూడా చాలా సందర్భాల్లో ఆయన కాంప్లిమెంట్ ఇచ్చాను. మీరు రాజకీయ నాయకులైనే కానీ ఒక మంచి రీసెర్చ్ స్కాలరు క్వాలిటీస్ మీలో ఉన్నాయి సార్ అని. అలాంటి వ్యక్తి మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి రావటం, ఆయన బాధ్యతలేంటి, ఆయన విధులేంటి అని చెప్పాల్సి రావటం నాకు కొంత ఇబ్బందికరంగానే ఉంది. అలాగని నేనేమి సర్కాస్టిజంగా మాట్లాడలేదు. ఎందుకంటే సర్కాస్టిజంగా మాట్లాడటం రఘురామకృష్ణంరాజు గారికి వెన్నుతో పెట్టిన విద్య.
బహుశా వెన్నతో పెట్టిన విజయం మిగతా వాళ్ళకి వస్తుందా నేనైతే అనుకోవటం లేదు. బట్ నాకున్నటువంటి చిన్నపాటి తెలివిని బట్టి, చిన్నపాటి జ్ఞానాన్ని బట్టి ఏదో ఒక కొన్ని సంవత్సరాల పాటు జడ్జిగా పనిచేశాను, ఇంకొన్ని సంవత్సరాల పాటు హైకోర్టులో న్యాయవాదిగా ఉన్నాను, ఏదో ఒక చిన్న పొలిటికల్ పార్టీ పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నాను, పోరాటం చేస్తున్నాను. కాబట్టి నాకు కూడా తెలిసినటువంటి ఒక 4 అంశాలు రాష్ట్ర ప్రజలతో పంచుకోవాలనేటువంటి అంశంతో ఈరోజు వచ్చాను మీ ముందుకి. గౌరవనీయులైనటువంటి డిప్యూటీ స్పీకర్ గారు నిన్న డిఓపిటికి మా ఐపీఎస్ సునీల్ కుమార్ గారి మీద ఒక లెటర్ రాశారు. ఆంధ్రప్రదేశ్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనే హోదాలో, ఈ హోదాలో ఆయన రాచనా షా, సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవియన్సెస్ సో అండ్ సో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ. ఈయనకి ఏమని లెటర్ రాశారు అంటే, ఐపీఎస్ సునీల్ కుమార్ గారు ఒక సందర్భంలో రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాల ప్రస్తావన చేశారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్గా సర్వీస్ నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తి రూల్ 3(1) ఆబ్లిగేషన్ టు మెయింటైన్ అబ్సల్యూట్ ఇంటిగ్రిటీ అండ్ డివోషన్ టు డ్యూటీ, రూల్ 3 సబ్ క్లాస్ 2 డ్యూటీ టు మెయింటైన్ న్యూట్రాలిటీ అండ్ ఇంపార్షియాలిటీ, రూల్ 3 సబ్ క్లాస్ 3 రిక్వైర్మెంట్ టు యాక్ట్ ఇన్ ఎ మేనర్ befitting the position held, rule 5(1) prohibiting association with any political party or political activity. ఈ 4 రూల్స్ 1969లో ఉన్నటువంటి ఈ 4 రూల్స్ ఆయన వైలేట్ చేశారు. 68 ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్, కండక్ట్ రూల్స్, ఆల్ ఇండియా సర్వీస్ కండక్ట్ రూల్స్ 1968 రూల్ వైలేట్ చేశారు. కాబట్టి ఇతన్ని డిస్మిస్ చేసేయండి సర్వీస్లో నుంచి, ఇతను ఐపీఎస్ ఆఫీసర్గా పనికిరాడు, ఇతను 30 సంవత్సరాలు ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేశాడు, సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ అండ్ డిఐజీ క్యాడర్లో ఉన్నాడు. బహుశా ఐపీఎస్గా ఆయన గత గవర్నమెంట్లో కనుక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చినట్టయితే బహుశా ఈయన కూడా డీజీపీ అయి ఉండేవాడేమో, ఆ క్యాడరు వ్యక్తి ఇతను. కాబట్టి ఇతను ఇమ్మీడియట్గా డిస్మిస్ చేసేయండి సర్వీస్లో నుంచి అని చెప్పేసి ఆయన నిన్న ఒక లెటర్ రాశాడు. ఈ లెటర్ని మా టీడీపీ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ అద్భుతంగా అందిపుచ్చుకుని, సర్వీస్ రూల్స్ నిబంధనల్ని ఉల్లంఘించినటువంటి ఐపీఎస్ సునీల్ కుమార్ గారు, రాజకీయాల గురించి మాట్లాడినటువంటి ఐపీఎస్ సునీల్ కుమార్ గారు ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి, డిస్మిస్ చేయాలి, ఉరేసేయాలి, యావజ్జీవ కారాగార శిక్ష వేయాలని చెప్పేసి డిబేట్లు స్టార్ట్ చేశాం. మంచిదే, మీరు లేవనెత్తినటువంటి అంశం చాలా అద్భుతమైనటువంటి అంశం. డిప్యూటీ స్పీకర్ హోదాలో ఒక ఐపీఎస్ ఆఫీసరు ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు అని మీరు డిఓపిటికి రాయటం నిజంగా నిజాయితీగా ఒక రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ ఆర్ స్పీకర్ ఇంత సామాజిక అంశాల పట్ల, రాజకీయ అంశాల పట్ల, సర్వీస్ అంశాల పట్ల స్పందించటం నిజంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్నటువంటి అదృష్టం అని అయితే నేను భావిస్తున్నాను. ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ ఓపెనింగ్ సభలో ఆయన అనింది, కాపులు దళితులు కలిస్తే రాజ్యాధికారం వస్తుంది, రాజ్యాధికారంలో ఒకళ్ళు ముఖ్యమంత్రి ఇంకొకళ్ళు ఉప ముఖ్యమంత్రి తీసుకుంటే కొన్ని కాలాల పాటు నిమ్న జాతులకు అధికారం వస్తుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. సో అంబేద్కర్ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని బట్టి నిమ్న జాతులకి అధికారం రావటం అవసరం అనేటువంటి ఒక్క భావజాలంతో ఆయన చెప్పటం రఘురామకృష్ణరాజు గారికి నచ్చల. అండ్ ఇంకోటి, రఘురామకృష్ణరాజు గారు ఫైనల్గా కన్క్లూడ్ చేసింది ఏంటంటే, నేను అన్నిటికీ వస్తా, రఘురామకృష్ణరాజు గారికి సమాధానం రఘురామకృష్ణరాజు గారి చేతే చెప్పిస్తా, ఏం కంగారేం లేదు. అండ్ సెక్షన్ 196 ప్రకారం అంట, ఫర్దర్ ది డెలిబరేట్స్ యాక్ట్స్ ఆఫ్
పివి సునీల్ కుమార్ వుడ్ ఆల్సో అట్రాక్ట్ ది ఫాలోయింగ్ పీనల్ ప్రొవిజన్స్ ఇన్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 196 ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ గ్రూప్స్ అండ్ యాక్ట్స్ ప్రిజుడైషియల్ టు ది మెయింటెనెన్స్ ఆఫ్ ది హార్మనీ. ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే భారతదేశ సార్వభౌమాధికారానికి సంబంధించినటువంటి కులమత ఘర్షణలు రేపటానికి, ప్రజల మధ్య ఉన్న శాంతి సౌభాతృత్వం దెబ్బతినటానికి కారణమైనటువంటి సునీల్ కుమార్ గారికి ఉరిశిక్ష చేయాలి అని గౌరవ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారి కవి హృదయం. ఏం హృదయం? కవి హృదయం అది మొత్తానికి. అని చాలా అద్భుతంగా కవిత్వాలు కూడా చెప్తారు. పాప ప్రజలు మిస్ అయిపోయినారు, కానీ చాలా అద్భుతమైనటువంటి కవి, ఆరేటర్, క్రిటిక్, బిజినెస్ మ్యాన్, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఉన్నాయి. సార్ క్వాలిటీస్ అన్నీ ఇన్ని కాదు. అయితే గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్కి సంబంధించి తన మనసులో ఉన్నటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజలతో పంచుకునే సందర్భంలో దట్టు ఈ వాజ్ అండర్ సస్పెన్షన్. నౌ హీ ఈజ్ అండర్ సస్పెన్షన్. ఒక ఐపీఎస్ ఆఫీసర్ తన మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని ప్రజలతో షేర్ చేసుకుంటే అది భారతదేశంలో ఉన్నటువంటి రెండు కులాల మధ్య సౌభాతృత్వానికి, శాంతికి విఘాతం కలిగేటువంటి అంశం. చాలా పెద్ద అంశం నిజంగానే. దీని మీద డిఓపిటి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, ఆయన సస్పెండ్ చేయాలి. సర్వీస్ రూల్స్ 1968 ఐపీఎస్ సర్వీస్ రూల్స్ కూడా పాటించని సునీల్ కుమార్ గారిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి, సస్పెండ్ చేయాలి. నేను గౌరవ డిప్యూటీ స్పీకర్ గారిని అడుగుతున్నాను ఏంటంటే, సార్ మీరు ఈ రీసెర్చ్నే కొంత కాన్స్టిట్యూషన్లో 10th షెడ్యూల్ అని ఒకటి ఉంటుంది సార్. ఈ 10th షెడ్యూల్లో ఒక ఆర్టికల్ నేను చదివి వినిపిస్తాను. ఇది మీరు కంప్లై చేశారో లేదో ఒకసారి రాష్ట్ర ప్రజలకు ఒకసారి మననం చేద్దాం. మళ్ళీ సాయంత్రం డిబేట్లు పెట్టాలి దీని మీద. ఎందుకు పెట్టాలి? పెడతారో లేదో మరి నాకు తెలియదు. ఎందుకంటే సునీల్ కుమార్ గారి మీద అయితే నేను డిబేట్లు పెట్టారు చాలామంది. సునీల్ కుమార్ గారు అన్న మాటకి పాప ఎక్కడో కాలింది. ఇప్పటికి కూడా వస్తూనే ఉంది స్మెల్, కాలిన వాసన. ఆ కాలిన వాసనతో నేనంతా డిబేట్లు పెట్టేశారు. ఒక చిన్న ఊహ, దళితులకి ఉప ముఖ్యమంత్రి పదవి అనే ఒక చిన్న ఊహ వస్తేనే మీరు చచ్చిపోయి కాళ్ళు తొక్కేసుకుంటున్నారే. అరే అసలు మీరు 24-25% ఉన్నటువంటి దళిత బిడ్డలు 78 సంవత్సరాల దగ్గర నుంచి మీ కింద బానిసలుగానే బతుకుతున్నారు. వాళ్ళకి ఒక చిన్న ఆశ, ఒక చిన్న ఏదో ఒక ప్రాసెసు, ఒక చిన్న కోరిక ఒక వ్యక్తి కోరితే ఆ వ్యక్తి మీద మూకమ్మడి దాడి చేస్తున్నారే అంటే చట్టం మీ ఒక్కళ్ళకే తెలుసా? చట్టాలు మీ ఒక్కళ్ళకే అమలు అవుతాయా? చట్టాలు మీ ఒక్కళ్ళ కోసమే రాశారా? అంటే మిగతా వాళ్ళకి చట్టాలు తెలియదా? మిగతా వాళ్ళు ప్రశ్నించరా? పాపం మీ అంత ఇంగ్లీష్ మాకు రాదా? లేదా మీ అంత నాలెడ్జి మాకు ఉండదా? బహుశా మీ అంత మీడియా మాకు లేకపోవచ్చు, లేకపోతే మీ అంత డబ్బులు మా దగ్గర లేకపోవచ్చు, లేకపోతే మీ అంత కన్నింగ్ క్యారెక్టర్ మాకు లేకపోవచ్చు. కానీ మా దగ్గర కొద్దిగా గొప్ప నిజాయితీ ఉందిగా, మా దగ్గర కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉందిగా, మాట్లాడగలిగిన సామర్థ్యం ఉందిగా. మాట్లాడటం లేదు అంటే అర్థమైంది అంటే మూలిగే నక్క మీద తాటికాయ ఎందుకు వేయటం? ఇప్పటికే చచ్చిపోతున్నారు బాబు కొడుకులు పవన్ కళ్యాణ్. రాష్ట్ర ప్రభుత్వంకి ఎక్కిన దగ్గర నుంచి నిద్ర లేదు, నీళ్లు లేవు, రాష్ట్రానికి నిధులు లేవు. ఎందుకు వచ్చిన కర్మరా బాబు ఈ ముఖ్యమంత్రి పదవి, ఉప ముఖ్యమంత్రి పదవి అని రోజు బోర్ను ఏడుస్తున్నారు. ఈ మూలిగే నక్కల మీద మళ్ళీ ఏం తాటికాయ వేద్దాంలే అని మాట్లాడటంలా రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం మొదలు పెడితే మీకు ఇక రాత్రుల్లో నిద్రలు కూడా ఉండవు. సో మాట్లాడటం లేదు అంటే అర్థం మాకు తెలియదని కాదు. సో నేను గౌరవ
రఘురామకృష్ణరాజు గారికి డిప్యూటీ స్పీకర్ గారికి చెప్పేది ఏంటంటే, సార్ డిప్యూటీ స్పీకర్ గారు 10th షెడ్యూల్లో 5 అనేటువంటి ఒక చాప్టర్ ఉంటుంది సార్. 10th షెడ్యూల్లో అధికరణం 5, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ షెడ్యూల్, a person who has been elected to the office of the speaker or the deputy speaker of the house of the people or the deputy chairman of the council of the states or the chairman of the deputy chairman of the legislative councils of the state or the speaker or the deputy speaker of the legislative assembly of the state shall not be disqualified under the schedule A if he by reason of his election to such office voluntarily given up the membership of the political party to which he belonged to immediately before such election and does not, so long as continues to hold such office, thereafter rejoin that political party, become a member of another political party. మీరు డిప్యూటీ స్పీకర్ అయిన మరుక్షణం you are no more belong to a political party. First you should resign as a member of a తెలుగుదేశం పార్టీ. మీరు రిజైన్ చేశారా లేదా ముందు రాష్ట్ర ప్రజలకు చెప్పండి. మీరు రిజైన్ చేశారా తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి? మీరు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఆ సీట్లో కూర్చున్న రోజున మీరు ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. యాజ్ పర్ ది లా యు ఆర్ సపోజ్ టు గివన్ అప్ యువర్ మెంబర్షిప్. ఈవెన్ ప్రాథమిక సభ్యత్వానికి కూడా మీరు రాజీనామా చేయాలి. చేశారా? ఐ డోంట్ నో. చేశారా లేదా మీరే చెప్పాలి. ఒకవేళ చేసి ఉంటే ఐఎమ్ వెల్కమింగ్. ఒకవేళ చేయకపోతే మీరు నిన్నటి దాకా చెప్పినటువంటి నీతి సూక్తులు ఏదైతే ఉన్నాయో ఆ సూక్తుల్ని పెట్టుకోండి. ఈ సూక్తులు ప్రపంచానికి చెప్పడం మానేయండి. లేదు నేను ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను, ఐఎమ్ నో మోర్ ఏ పొలిటికల్ పార్టీ. మరి నో మోర్ ఏ పొలిటికల్ పార్టీ అయినప్పుడు అండ్ ఇంకోటి కూడా చెప్పిన తర్వాత అసలు విషయానికి వస్తాను. సో మీరు పొలిటికల్ పార్టీ కాదు, ఏ పొలిటికల్ పార్టీలో సభ్యులు కాదు. అన్ని పొలిటికల్ పార్టీలని మీరు సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మీరు ఎవ్వరూ కూడా పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులుగా మీరు ఉండకూడదు, ఏ విధంగానూ మీరు చేయకూడదు. ఒక్కసారి మీరు గూగుల్కి ఒక్కసారి వెళ్ళండి సార్. ఒక్కసారి గూగుల్కి వెళ్తే ఏ స్పీకర్ షుడ్ నాట్ స్పీక్ పాలిటిక్స్. A speaker should be expected to be a neutral. అది నేను చెప్పింది కాదు సార్. ఇదిగో గౌరవ సుప్రీంకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ నేను మీకు పంపిస్తాను, మీడియా వాళ్ళకు కూడా ఇస్తాను, చదువుకోండి కొంచెం. 10th షెడ్యూల్లో అధికరణం 5 ప్రకారం కూడా మీరు ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయి ఉండకూడదు. మీరు డిప్యూటీ స్పీకర్గా ఎన్నిక కాబడుతున్న మరుక్షణం, నామినేషన్ వేస్తున్న మరుక్షణం మీరు మీరు మీ 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 పార్టీ యొక్క ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. మీరు ఏ పొలిటికల్ ఆస్పెక్ట్లో పాల్గొనకూడదు, ఏ పొలిటికల్ స్పీచ్ ఇవ్వకూడదు, ఏ పొలిటికల్ ఎజెండా మాట్లాడకూడదు. ప్రతిపక్షం పాలకపక్షం మీకు సమానంగా ఉండి తీరాలి. ప్రతిపక్ష సభ్యులు పాలకపక్షం ఈ విషయం నేను మీకు చెప్పడం ఏంటి సార్? నాకైనా సిగ్గుండాలి, వినటానికి మీకైనా సిగ్గుండాలి. మీకైతే సిగ్గుంది, నాకే లేదేమో అని నేను అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్ పివి సునీల్ కుమార్ మీద పెట్టినటువంటి ప్రెస్ మీట్లో వెనకాల చంద్రబాబు నాయుడును నా పవన్ కళ్యాణ్ ఇద్దరు ఫోటోలు పెట్టుకుని ఉన్నారు కదా, చూపిస్తాను అది కూడా. మనం చేసే పనులన్నీ ఎవరు గమనించటం లేదు.
ఎవరు చూడటం లేదనుకుంటే ఎలా సార్ చెప్పండి? నిన్న మాట్లాడినటువంటి రఘురామకృష్ణరాజు గారు మాట్లాడినటువంటి స్పీచ్ వెనకాల ఉన్న పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు. మీరు డిప్యూటీ స్పీకర్గా వీళ్ళ ఫోటోలు ఎలా పెట్టుకుంటారు? ముఖ్యమంత్రి ఫోటోలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫోటోలు ఎలా పెట్టుకుంటారు? అంటే మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఇంకా కొనసాగుతున్నారా? తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈరోజు మీరు ఇంకా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయకుండా ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని పక్కన పెట్టుకొని మీరు ఎవ్రీడే ప్రెస్ మీట్లు పెడుతున్నారా? నెంబర్ 1. నెంబర్ 2, ఒక రాజకీయ పార్టీ ఒక స్పీకర్గా ఇన్ని సర్వీస్ రూల్స్, ఇన్ని నీతులు చెప్తున్నారు కదా మీరు ఈ రోజున. పాపం ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ గారికి, యూ షుడ్ నాట్ స్పీక్ పాలిటిక్స్, దెర్ ఆర్ సర్వీస్ రూల్స్, ఇదిగో కండక్ట్ రూల్స్. మీరు ఈ విధంగా మాట్లాడితే ఇట్ ఈస్ ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ 2 గ్రూప్స్. కులమతాలకి ఘర్షణలకు తావిస్తున్నారు. మీకు ఒక రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ చదవండి అని. సార్, ముందు సెక్రటేరియట్స్ రూల్స్ మీరు చదవండి సార్. నేను మీకు కావాలంటే పంపిస్తా, సెక్రటేరియట్ రూల్స్ మీరు చదవండి సార్ ముందు. సార్, డిప్యూటీ స్పీకర్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు పార్టిసిపేట్ ఇన్ పొలిటికల్ డిబేట్. Deputy Speaker is not expected to participate in a political debate. There is no meaning. Deputy Speaker or its Speaker is one and the same. Speaker లేనప్పుడు Deputy Speaker ఆ సీట్లో కూర్చుంటాడు. So there is no difference. So Speaker అయినా Deputy Speaker అయినా one and the same. మీరు Deputy Speaker హోదాలో ఇద్దరు ప్రతిపక్ష పార్టీలని మీరు అధికార పక్ష నాయకులను సమానంగా న్యూట్రల్గా చూడాల్సినటువంటి విధి మీ మీద ఉన్నప్పుడు, మీ మీద ఆ సెల్ఫ్ డిసిప్లైన్ మీ మీద ఉన్నప్పుడు, ఆ విధమైనటువంటి రూల్ మీ మీద ఉన్నప్పుడు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి ఎ న్యూట్రల్ అనేటువంటి పదం మీ మీద వేలాడుతున్నప్పుడు, మీరు ఏబిఎన్ డిబేట్లకి, టీవీ5 డిబేట్లకి వెళ్ళిపోయి పొలిటికల్ డిబేట్స్లో ఎలా పార్టిసిపేట్ చేసి ప్రతిపక్ష నాయకుడో, లేకపోతే పులివెందుల ఎమ్మెల్యేనో, లేకపోతే మాజీ ముఖ్యమంత్రో జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా సర్కాస్టిక్గా విమర్శిస్తారండి? వాట్ ఈజ్ యువర్ మొరాలిటీ? చెప్పడానికి ఏమి శ్రీరంగ నీతులా? పాటించడానికి శ్రీరంగ నీతులు పనికిరావా? 4 గంటల సమయంలో దిస్ ఈజ్ అ పొలిటికల్ డిబేట్, వన్ ఆఫ్ ది పొలిటికల్ డిబేట్. నాకు తెలిసి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ డిబేట్లో డిప్యూటీ స్పీకర్ ఈ మధ్యకాలంలో స్పీకర్ అయిన తర్వాత పాల్గొన్నారు. హండ్రెడ్స్ ఆఫ్ పొలిటికల్ డిబేట్లో పాల్గొన్న అంశాల్లో వన్ ఆఫ్ ది పొలిటికల్ డిబేట్ నేను మీకు చూపిస్తున్నా. నేను ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో మీరు ఈ డిబేట్లో ఎలా పాల్గొన్నారు? మీకు రూల్స్ అప్లై కావా? సెక్రటేరియట్ రూల్స్ మీకు అప్లై కావా? అసెంబ్లీ స్పీకరు, డిప్యూటీ స్పీకర్ రూల్స్ మీకు అప్లై కావా? మిగతా వాళ్ళకి రూల్స్ మాత్రమే మీకు తెలుసా? మీ రూల్స్ మీకు తెలియవా? మీ రూల్స్ ఏంటో నేను చెప్తా, వినండి. ఎంతమంది సభ్యులు ఉన్నారో ఆ సమయం డివైడెడ్ బై దట్ మెనీ నెంబర్ ఆఫ్ ఆ మెంబర్స్ ప్రకారం ఒక మనిషికి ఎన్ని నిమిషాలు వస్తుందో చూసి ఆ పార్టీలో ఉన్న సభ్యులకి మీరు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. మీ పార్టీలో మీ సభ్యుల తరఫున మీరు ఆ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే 4 కావాలంటే ఒక 20 నిమిషాలు వచ్చింది అనుకోండి, 4 4 ఒకరే 20 నిమిషాలైనా మాట్లాడవచ్చు. సపోజ్ ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఎంతసేపు మాట్లాడారో అంతసేపు మాట్లాడవచ్చు అని అటువంటి రూల్ అయితే ఎక్కడ లేదండి. వారి శాసనసభ్యులు ఆయన అనేది ఏంటంటే, ప్రతిపక్ష నేతగా నాకు ఇస్తే, హోదా ఇస్తే, శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా తనకి ఇస్తే, సభానాయకుడు పొరపాటు సభాధ్యక్షుడు అన్నాళ్లే, రెండింటికి తేడా పెద్దగా తెలియలేదు. సరే, ఆయన మనం అర్థం చేసుకున్నాం. పాపం సభానాయకుడు ఎంతసేపు మాట్లాడతాడో ప్రతిపక్ష నాయకుడిగా తనకు అంతసేపు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళు నాకు ఆ హోదా ఇవ్వడం లేదు, ముందు ఆ కోర్టులో కేసు ఉంది, దాని సమాధానం ఇవ్వండి, ఏమి ఇస్తారో అనేది.
దానికి సమాధానం ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం ఇవ్వాలా, మీరు ఇవ్వాలా? స్పీకరు, డిప్యూటీ స్పీకరు? యాక్చువల్ గా దానికి ప్రభుత్వానికి సంబంధం లేదండి. ఓకే, అది అది యాక్చువల్ గా ఎన్నోసార్లు అక్కడ కూడా చెప్పడం జరిగింది ఏంటంటే, ఇప్పుడు రాజ్యాంగంలో ఇందాక మనం చెప్పిన దానికి స్పెసిఫిక్ గా ప్రొవిజన్స్ ఉన్నాయి. దీనికి ప్రతిపక్ష నాయకుడు హోదా అనే దాని మీద ఏదైనా పార్లమెంట్ లో గాని అనేది ఒక జనతా పార్టీకి 3 సీట్లు వచ్చినప్పుడు ఆయన వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరిగింది. ఈ ఈవెంట్ నేను ఫాలో అవ్వాలా? సో ప్రతిపక్ష నాయకుడికి హోదా ఇవ్వాలా వద్దా? నాయకుడికి హోదా ఇవ్వాలి అంటే ఎన్ని సీట్లు రావాలి? ఈ పొలిటికల్ డిబేటులో పాల్గొనేటువంటి అవకాశం డిప్యూటీ స్పీకర్కు ఉందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారా? ఒక్కసారి నేను గౌరవ డిప్యూటీ స్పీకర్ గారిని అడుగుతున్నా. సార్, డిప్యూటీ స్పీకర్ గారు, ఏ హోదాలో మీరు ప్రతిపక్ష నాయకుడికి సర్కాస్టిజంగా ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడుతూ ఏ హోదాలో మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చారు సార్ మీరు? వాట్ ఈస్ ద రూల్? డిప్యూటీ స్పీకర్గా మీరు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఫోటోలు వెనక పెట్టుకొని ఏ విధంగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు సార్? అంటే డిప్యూటీ స్పీకర్ హోదాలో ఒక్కసారి మీరు హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇటు పక్క కూర్చున్న ప్రతిపక్ష నాయకులు, ఇటు పక్క కూర్చున్నటువంటి పాలకపక్ష నాయకులు అందరికీ కూడా మీరు జడ్జి లాంటి వాళ్ళు. అందరు సభ్యుల్ని సమానమైనటువంటి హోదాలో అందరు సభ్యుల్ని ట్రీట్ చేయాల్సినటువంటి బాధ్యత ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో మీకు ఉంటుంది. ప్రతిపక్ష హోదా అడిగిన దగ్గర నుంచి ఎవ్రీడే ప్రెస్ మీట్లకు వచ్చి ప్రతిపక్ష నాయకుడిని ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని, హూ ఎవర్ ఇట్ మే బి, ఇష్టం వచ్చినట్టు సర్కాస్టిజంగా మాట్లాడుతూ, హేళనగా మాట్లాడుతూ, అవహేళన చేస్తూ ఒక డిప్యూటీ స్పీకర్ పదవికి కూడా అవమానం కలిగే విధంగా ప్రవర్తించినటువంటి మీకు అసలు ఆ సీట్లో కూర్చునే అర్హత ఉందా? నెంబర్ 1. 10th షెడ్యూల్లో చెప్పినట్టుగా మీరు మీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారా లేదా? మీరు కనుక మీ తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి పొలిటికల్ అఫిలియేషన్లో నుంచి బయటికి వచ్చారు, బయటికి రాలేదు అని తెలిస్తే ఒక్క క్షణం ఆ సీట్లో కూర్చోడానికి మీకు అర్హత లేదు. మీకు రూల్స్ బాగా తెలుసు కదా. రూలు, కాన్స్టిట్యూషన్ మ్యాండేట్లు అయినప్పుడు కన్వెన్షన్స్ని ఫాలో అవుతారు. సార్, 1969లో నీలం సంజీవ్ రెడ్డి గారు లోక్సభ స్పీకర్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఈ దేశంలో ఒక ప్రెసిడెంట్ని ఫిక్స్ చేశారు. వెంకయ్య నాయుడు లాంటి వ్యక్తి ఒక రాజ్యసభ వైస్ చైర్మన్ అయిన తర్వాత హీ నెవర్ స్పోక్ అబౌట్ ఎనీ పొలిటికల్ పార్టీ. సిద్ధాంతాల మీద మాట్లాడటం వేరు. వాట్ ఈస్ దిస్? మీరు ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో కూర్చొని తెలుగుదేశం పార్టీ ప్రాథమికంగా రాజీనామా చేస్తారో నాకైతే తెలియదు. మీరు రాజీనామా చేయకపోతే ఇమ్మీడియట్గా యూ రిజైన్. మీరు రిజైన్ చేసిన తర్వాత నీతి నియమాల గురించి మాట్లాడండి. పొద్దున్న లెగిస్తే పొలిటికల్ డిబేట్లకు వెళ్తారు, పొద్దున్న లెగిస్తే పొలిటికల్ డిబేట్లకు వెళ్తారు, పొద్దున్న లెగిస్తే ప్రతిపక్ష నాయకుల మీద మాట్లాడతారు, పొద్దున్న లెగిస్తే ప్రభుత్వ పాలసీల మీద మాట్లాడతారు. హూ ఆర్ యూ? నీకేమన్నా ఉంటే నీ కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళి చూసుకో, నీ ప్రజల సమస్యలు, ఎమ్మెల్యే. మనకేమో రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ వర్తించవా? మనం మాత్రం ఇంకో ఐపీఎస్ ఆఫీసర్ ఏదో ఆయన మనసులో మాట బయటకు చెప్తే మూకుమ్మడి దాడి చేసేస్తారా? అంటే ఏంది? మీరు చదివిందే చట్టం, మీరు రాసిందే చట్టం, మీరు గిల్లుచుకోవాలా? ఏమండి,
ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ టూ గ్రూప్స్. ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ టూ గ్రూప్స్. ఈ కోన జోసెఫ్ ఫైనల్ మీరు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఎన్ని కంప్లైంట్లు పెట్టారండి? ఎస్సీ ఎస్టీలకు సంబంధించి నేను ఆ కంప్లైంట్ కూడా చదివినిపిస్తా. మీ కాన్స్టిట్యున్సీలో ఎవరైనా ఒక ఎస్సీకి సంబంధించినటువంటి వ్యక్తి చర్చికి వెళితే ఆయన మీద కలెక్టర్కి కంప్లైంట్ చేస్తుంది ఎవరు అంటే రఘురామకృష్ణంరాజు. Who are you? What is your locus? What is your locus అండి? What is your locus? ఎవరైతే చర్చిలకు వెళ్తున్నారో, ఎవరైతే క్రిస్టియన్లుగా ఎస్సీల్లో ఉండి చర్చికి వెళ్తున్నారో చదివి వినిపిస్తాను. ROC number 19374002024 dated 1/3/2025. Caste West Godavari district, Bhimavaram division, so and so filed by complaint filed by Sri Raghuramakrishnamraju MLA Undi and Deputy Speaker of AP Legislative Assembly for cancellation of schedule and caste certificate issued in favor of Sri Kona Joseph so and so, submission of finding of the DLIC headed by the Joint Collector West Godavari, explanation submitted and Kona Joseph Elias Joseph before the District Collector on 12/12/2005. It is reference first read above. K. Raghuramakrishnamraju, Honorable MLA Undi constituency and Deputy Speaker of AP Legislative Assembly, has filed a complaint before the District Collector West Godavari and stated that so-and-so Joseph is a resident of so-and-so village, and as per the complaint, Sri Kona Joseph studied intermediate at so-and-so college, and where is recorded showed as a Christian. In the Christian graveyard of Yelpur, the parents of the graves along with the several others related to graves were there and submitted some photographs. Undi కాన్స్టిట్యున్సీలో నీకు సంబంధం లేకుండా, మీకు రిలేషనే లేకుండా, మీరు ఏ సందర్భాల్లోనూ అగ్రీవ్డ్ కాకుండా ఎవరెవరైతే ఎస్సీలుగా ఉండి చర్చిలకు వెళ్తున్నారో వాళ్ళ అందరి మీద డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర కూర్చొని మరి వ్యక్తిగత హోదాలో మీరు కంప్లైంట్లు పెట్టి వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికెట్లని క్యాన్సిల్ చేయిస్తున్న సందర్భంలో హూ ఆర్ యూ? Who are you? Is it not promoting enmity between two communities? పోనీ ఈ కోన జోసెఫ్ అనేటువంటి వ్యక్తి నీ మీద ఏమైనా కంప్లైంట్ పెట్టాడా? పోనీ నీకు తెలిసిన వాళ్ళ మీద ఏమైనా కంప్లైంట్ పెట్టాడా? ఏమంటే ఆయన ఎస్సీ కాదు, ఆయన చర్చికి వెళ్తున్నాడు, నా మీద కంప్లైంట్ పెట్టాడు, నేను బాధితుడిని కాబట్టి అతను క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిలేషన్ చేయండి అని చెప్పేసి నువ్వు కలెక్టర్ కంప్లైంట్ పెట్టు, వెరీ గుడ్.
అప్రిషియేట్. కానీ హూ ఆర్ యూ సార్? ఎవరైనా వెళ్ళిపోయి సార్ నా మీద పలానా వాడు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు, నేను ఆయన కులం పేరుతో తిట్టాను అంటే వాడు చర్చికి వెళ్తున్నాడో లేదో చూడు, వాళ్ళ అమ్మ నాన్న సమాధులు ఉన్నాయో లేదో చూడు, ఆ సమాధులు ఉంటే ఫోటోలు తీసుకొని రా, నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఒక లెటర్ రాసేసి కంప్లైంట్ పెట్టేసి వాడు క్యాష్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారని యుద్ధ ప్రాతిపదికన పంచె అగ్గొట్టుకొని కోడి పందాలకు దిగినట్టు కూర్చొని ఉండి కాన్స్టిట్యున్సీలో ఇద్దరు కమ్యూనిటీల మధ్య గొడవలు పెడుతుంది మీరు కాదా డిప్యూటీ స్పీకర్ హోదాలో? వాట్ ఈజ్ యువర్ లోకస్? వాట్ ఈస్ దిస్? ఎందుకు ఈ కంప్లైంట్లు పెడుతున్నారు మీరు? కంప్లైంట్లు పెడితే ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ టూ కమ్యూనిటీస్ మధ్య పెడితే నీ మీద పెట్టాలి, మీ మీద పెట్టాలి సార్. డిప్యూటీ స్పీకరు ఎమ్మెల్యే కలెక్టర్ దగ్గర కూర్చొని వాడు క్యాస్ట్ సర్టిఫికేట్ మీద నేను కంప్లైంట్ పెట్టారంటే వాట్ రిజల్ట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ సార్? డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇంపార్షియల్గా ఉండి లేదండి ఆయన చర్చికి వెళ్ళినంత మాత్రాన ప్రాబ్లమే లేదండి, చర్చికి వెళ్తే క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పిందండి అని అంటదా? ఏమంటుంది? హానరబుల్ డిప్యూటీ స్పీకరు ఇక్కడే రాసింది కంప్లైంట్లోనే హానరబుల్ డిప్యూటీ స్పీకర్ అని. హానరబుల్ డిప్యూటీ స్పీకరు కంప్లైంట్ పెడితే క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయకుండా నిజాయితీగా నిష్పక్షపాతంగా హైకోర్టు జడ్జిలే లేరు, ఇంకా జిల్లా కలెక్టర్లు నుంచి ఉన్నారు. కాన్స్టిట్యున్సీలో రాష్ట్రంలో ఎవరైనా ఒక దళిత ఆఫీసరు, ఒక ఆఫీసరు, ఎస్సీ ఆఫీసరు ఎవరైనా ఒక క్రిస్టియన్ మాట మాట్లాడితే గద్దల్లాగా ఆయన మీద పడిపోతున్నది మీరు. అంటే మీ మీద మీ పడవనా? మేము పడితే ఎలా ఉంటుందో తెలుసా? మేము పడితే వారు వన్ సైడ్ అయిపోద్ది. రఘురామకృష్ణరాజు గారు మీరు అనుకుంటున్నారేమో, మేము పడటం అంటూ మొదలు పెడితే పంచలెక్క పట్టుకొని పరిగెత్తాల్సిందే మీరందరూ. మాకు చేత కాదు, టైం వస్తుంది మాకు కూడా, వెయిట్ చేయండి. మీరు 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టినప్పుడు మీకు బాసటగా నిలబడింది జడా శ్రవణ్ కుమారే, ఒక దళిత వ్యక్తి, గుర్తుపెట్టుకోండి. మీకోసం మాట్లాడింది నేను, మీకోసం ఫైట్ చేసింది నేను, కొన్ని వందల సందర్భాల్లో మీకు బాసటగా నిలబడింది నేను. కానీ ఈ విధమైనటువంటి అటాక్ కరెక్ట్ కాదు. వ్యక్తిగతంగా మిత్రులు అయితే మిత్రులు అయ్యే ఉండొచ్చు, బట్ ఈ విధంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని టార్గెట్ చేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడిన దానికి నానా అర్థాలు తీసి మీ దగ్గర మీడియా ఉంది కదా, మీ దగ్గర పోలీస్ వ్యవస్థ ఉంది కదా అని చెప్పి ఒక వ్యవస్థ మొత్తాన్ని ఈ విధంగా మీరు చెప్తే నమ్మరు రాష్ట్ర ప్రజలు. ఉండి కాన్స్టిట్యున్సీలో చర్చికి వెళ్ళటానికి ఎస్సీ వాళ్ళు భయపడి బైబుళ్ళు పైటి చెంగులు చాటును దాక్కొని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఏడు రాజ్యాంగంలో మాకు హక్కు లేదా? చర్చికి వెళ్ళే హక్కు లేదా? చర్చికి నేను వెళ్తా అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారా? మా అమ్మ మా నాన్న చనిపోతే సమాధులు కట్టుకుంటాం, క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారా? చేస్తారండి. నేను మసీద్కి వెళ్తాను, నన్ను ముస్లింగా మార్చేస్తారా? చెప్పండి సార్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అన్నీ చదువుతారు కదా, పోనీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు మాకు తెలియదండి అంటే నేను చదివి వినిపిస్తా, చదవండి మీరు కూడా. చెప్తాను మీకు ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పింది అనేది చదివి మీకు వినిపిస్తాను. సార్, ప్రిన్సిపల్ గుంటూరు మెడికల్ కాలేజ్ వర్సెస్ వై మోహన్ రావు 1976. Honorable Supreme Court addressed the question of eligibility for scheduled caste benefits following conversion or reconversion into Hinduism. The court held that eligibility for caste based on entitlement must be determined based on well-established legal principles rather than the arbitrary decision by the government authorities. Once ఒక ఎస్సీగా పుట్టినటువంటి ఒక వ్యక్తి బై వే ఆఫ్ బాప్టిజం కన్వర్షన్ అయితేనే ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేయాలి తప్ప నేను చర్చికి వెళ్ళాను కాబట్టి నా క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేస్తా,
మా అమ్మ మా నాన్న సమాధుల్లో ఉన్నాయి కాబట్టి, గ్రేవ్ యార్డ్లో ఉన్నాయి కాబట్టి రద్దు చేస్తాననే హక్కు నీకు కాదు కదా, ఈ దేశంలో సుప్రీంకోర్టుకు కూడా లేదు. నేను వాలంటర్లీ కన్వర్ట్ అయినానా క్రిస్టియానిటీలోకి, నా డిక్లరేషన్ ఉందా, నా బాప్తిజం తీసుకున్నట్టు సర్టిఫికెట్ ఉందా, దెన్ నేను ఎస్సీ రిజర్వేషన్ వదులుకున్నట్టే. అండ్ ది సుప్రీం కోర్ట్ స్టేటెడ్ ఫర్దర్, వన్స్ నువ్వు క్రిస్టియానిటీని ఒక్కసారి ఎస్సీ స్టేటస్ వదులుకొని క్రిస్టియానిటీలోకి వెళ్ళి మరలా ఆ క్రిస్టియానిటీలో కనుక నీకు నచ్చకపోతే మళ్ళీ నువ్వు రీకన్వర్ట్ అయ్యి నీ షెడ్యూల్ క్యాస్ట్లోకి వస్తే మరలా నీ రిజర్వేషన్ నీకు వర్తిస్తుంది అని చెప్పినటువంటి జడ్జిమెంట్. మహమ్మద్ సదిక్ వర్సెస్ దర్బారా సింగ్ గారు 2016. ఇది కూడా రాసుకో. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, హైకోర్టు జడ్జిమెంట్లు మాకు తెలియదు, రూల్స్ మాకు తెలియదు అనుకుంటే పిచ్చి పొరపాటు మీది. మా జనానికి అవేర్నెస్ లేదు అంతే. మా జనాలు మీలాంటి వాళ్ళని నమ్ముతున్నారు కాబట్టే మాలాంటి వాళ్ళ మాటలు గాలిలో కలిసిపోతున్నాయి. మాలాంటి వాళ్ళకి విలువనివ్వకుండా మీలాంటి వాళ్ళ పంచన చేరుతున్నారు కాబట్టి మా బానిస కుక్కలన్నీ మీలాంటి వాళ్ళ పంచన చేరుతున్నాయి కాబట్టి ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టాను కదా, సాయంత్రానికి మొదలవుతాయి మళ్ళీ బానిస కుక్కలన్నీ మళ్ళీ మొరకటం మొదలు పెడతాయి. రఘురామకృష్ణరాజు గారు వేసే బిస్కెట్లకి రఘురామకృష్ణరాజు గారిని అంటావా? రఘురామకృష్ణరాజు గారు దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు. మళ్ళీ మా వాళ్ళ మీద మా మీద మమ్మల్నే ఎగదోస్తారు. భయపడేది ఏం లేదు రఘురామకృష్ణరాజు గారు. నేను మీకు గౌరవప్రదంగా చెప్పేది ఏంటంటే, యూఆర్ అ హానరబుల్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. యూ మెయింటైన్ అబ్సల్యూట్ ఇంటిగ్రిటీ, యూ మెయింటైన్ న్యూట్రాలిటీ. మీకు రాజకీయాలతో సంబంధం లేదు. మీ కాన్స్టిట్యున్సీ ప్రజల గురించి మాట్లాడుకోండి. మీరు తెలుగుదేశం పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన 10 సీట్లు వచ్చినాయి, 11 సీట్లు వచ్చినాయి, పొలిటికల్ డిబేట్లో మీరు న్యాయ సూత్రాలకి, రాజ్యాంగ సూత్రాలకి, అసెంబ్లీ సూత్రాలకి వైలేట్ చేసి మీరు పొలిటికల్ డిబేట్లలో మాట్లాడుకొని సర్కాస్టిజం తోటి డిబేట్లలో అందరినీ నవ్విస్తూ రోజు రాష్ట్రంలో ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మీరు జనరల్ పొలిటీషియన్గా మీరు మాట్లాడుతూ మీరు శ్రీరంగ నీతులు చెప్తే ఎట్లా సార్? మీరు శ్రీరంగ నీతులు సునీల్ కుమార్ గారికి చెప్తే ఎట్లా సార్? మీరు రాష్ట్రంలో న్యాయం గురించి, ధర్మం గురించి, సివిల్ రూల్స్, సర్వెంట్ రూల్స్ గురించి మీరు చెప్తే ప్రజలకి సిగ్గుపోద్ది సార్. ముందు మనం చూసుకుందాం రండి. గురువింజ కింద సామెతలాగా ముందు మన నలుపు చూసుకుందాం. మన నలుపు చూసుకున్న తర్వాత మళ్ళీ పక్కకి వెళ్ళిపోదు. మీరు ఈ అటాక్ని ఇంతటితో ఆపకపోతే మీ మీద అటాక్, లీగల్గా అటాక్ మేము స్టార్ట్ చేయాల్సి వస్తుంది. దయచేసి అంత దూరం తీసుకొచ్చుకోకండి. మీరు డిఓపిటీకి రాశారు, మా పార్టీ నుంచి నేను సాయంత్రం గవర్నర్కి రాస్తున్నాను లెటర్, మిమ్మల్ని ఇమ్మీడియట్గా డిప్యూటీ స్పీకర్ పదవిలో నుంచి బర్తరఫ్ చేయమని. అండ్ మోర్ ఓవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రాస్తున్నాను. అసెంబ్లీలో తీర్మానం పెట్టి 50% తీర్మానం పెట్టి అసెంబ్లీ ఎమ్మెల్యేల స్పీకర్గా మిమ్మల్ని రిమూవ్ చేయాలి. ఇట్స్ అ డిమాండ్ ఫ్రమ్ అవర్ పార్టీ. నేను స్పీకర్కి అయ్యన్న పాత్రుడు గారికి కూడా రాస్తున్నాను. వారు కూడా ఈ మధ్యకాలంలో రాజకీయాలు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. అండ్ దెర్ ఇస్ నీడ్ ఆఫ్ ది అవర్ టు సెట్ అ ప్రెసిడెంట్ హౌ ఏ స్పీకర్ షుడ్ బి, హౌ ఏ డిప్యూటీ స్పీకర్ షుడ్ బి. ఖచ్చితంగా ఈరోజు గవర్నర్కి లెటర్ రాస్తాం, నేను హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి ఇస్తాము, హానరబుల్ స్పీకర్ గారికి ఇస్తాము, అండ్ ప్రెసిడెంట్ గారికి పంపిస్తాము, అండ్ ప్రధానమంత్రికి కూడా లెటర్ రాస్తాము. దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ షుడ్ నాట్ బి కంటిన్యూడ్ ఎట్ ఆల్ అండ్ దెర్ షుడ్ బి అన్ ఎండ్ ఫర్ దిస్. ఎవడ పడితే వాడు ఇష్టం వచ్చినట్టు స్పీకర్ హోదాలో కూర్చొని ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు మాట్లాడుతూ ఉంటే డెమోక్రసీ అల్టిమేట్గా నవ్వుల పాలు కాదా సార్? డెమోక్రసీ నవ్వుల పాలు కాదా? అండ్ వీఆర్ గోయింగ్ టు ఫైల్ ఎ రిట్ పిటిషన్ ఆల్సో. అరే స్పీకరు అనేటువంటి వ్యక్తి ఒక న్యూట్రల్గా, ఇంపార్షియల్గా ఉండాల్సినటువంటి వ్యక్తి ప్రతిరోజు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు రాజకీయ ఉపన్యాసాలు ఇస్తుంటే, ఇష్టం వచ్చినట్టు పొలిటికల్ డిబేట్లో మాట్లాడుతుంటే, ఇష్టం వచ్చినట్టు ఆయన ఒపీనియన్స్ చెప్తా ఉంటే ఆయనకి స్పీకర్ పదవి మీద ఉన్నటువంటి విలువ పోతుందా లేదా? ఈ రోజున అడగండి ఎవరినైనా వెళ్ళి, బయటకు వెళ్ళి పలానా అతను స్పీకరు పార్షియల్గా ఉన్నాడా, ఇంపార్షియల్గా ఉన్నాడంటే
1000కి 1000% మంది, ఇంక్లూడింగ్ ఇక్కడ ఉన్న మీడియా సోదరులు కూడా, నేను మీడియా సోదరులు కూడా అడుగుతున్నా, ఏ స్పీకర్ అయినా పార్షియల్గా ఉన్నాడు, ఇంపార్షియల్గా ఉన్నాడు అని ఏ ఒక్క స్పీకర్నైనా అనిపించగలుగుతామో సార్ మనం? చెప్పండి మీడియా సోదరులు, మీరే చెప్పండి. రాజేష్ మీరు చెప్పాలి. ఎవరైనా స్పీకరు ఇంపార్షియల్గా ఉన్నాడండి, రాజకీయాలకు అతీతంగా ఇంపార్షియల్గా ఉన్నాడు అని ఎవరైనా సరే ఒక పేరు చెప్పు నాకు. ఎప్పుడూ లేదు. బట్ ఇది కాదు చట్టం. దిస్ ఇస్ నాట్ ది లా. జడ్జి అనేటువంటి వ్యక్తి, మనం ఎందుకు వెళ్తాం జడ్జి దగ్గరికి? పలానాడితో జడ్జి ఆపోజిట్ పార్టీతో కొల్యూడ్ అయిపోయాడంటే నువ్వు ఆ కోర్టులో ఆర్గ్యుమెంట్ చెప్తారా? ఏమంటావు నువ్వు? సార్ నాకు జడ్జి గారి మీద నమ్మకం లేదు సార్, నాకు వేరే కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయండి అని అడగరా? అంటే అర్థం ఏంటి? ఒక జడ్జి స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి అవతల పక్క వ్యక్తికి బయాస్డ్ అయిపోయాడని తెలిసిన మరుక్షణం ఆ క్లయింట్, ఆ లాయర్ ఆ కోర్టులో ఉండడు. ఒక స్పీకర్ కూడా అంతే. ఒక స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి నాకు ఇంపార్షియల్గా లేడు, నాకు న్యూట్రల్గా లేడు అని అక్కడికి స్పీకర్కి అక్కడ సభ్యులకి ఒక నమ్మకం వచ్చిన తర్వాత ఆ హౌస్లో ఉండాల్సిన అవసరమే లేదు. దట్ ఈస్ ద శాంటిటీ దట్ వాస్ గివెన్ బై ది కాన్స్టిట్యూషన్ టు ది హౌస్. బట్ వేర్ ఈస్ దట్ శాంటిటీ? ఇటు పక్కేమో చంద్రబాబు నాయుడు, ఇటు పక్కేమో పవన్ కళ్యాణ్. పొద్దున్న లెగిస్తే టీడీపీ డిబేట్లు, సాయంత్రం వస్తే టీడీపీ ఛానల్లో డిబేట్లు, పొద్దున్న లెగిస్తే పొలిటికల్ డిబేట్లు. ఈ విధంగా లోకల్గా వెళ్ళిపోయి ఎస్సీ ఎస్టీల మీద కంప్లైంట్లు, చర్చికి వెళ్తున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, చర్చిలు క్లోజ్ చేస్తున్నారు, అంబేద్కర్ భవనాలని పాడగొట్టేస్తున్నారు, అంబేద్కర్కి స్టాట్యూస్ని ఇష్టం వచ్చినట్టు దాన్ని ఏ విధంగా బయటికి పంపించేసేయాలో పూర్తి స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇది రియల్ ఎజెండా. దీని మీద స్పీకర్కి కంప్లైంట్ ఇవ్వాలి సార్. అంతేగాని సునీల్ కుమార్ గారు ఏదో ఒక చిన్న మాట అన్నాడని ఆయన మీద పడిపోతే మన కింద బొక్కలు ఇన్ని ఉన్నాయి. సో కాబట్టి గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు ఇంతటితో ఆపేసేయండి. లేదు నేను కూడా చూసుకుంటాను అంటారా? మీ మీద కేసు హైకోర్టులో ఫైల్ చేస్తా, అవసరమైతే దీన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్తా. ఐ విల్ సీ దట్ ఈ విల్ నాట్ కమ్ అవుట్ ఫ్రమ్, ఈ విల్ నాట్ ఈవెన్ అపియర్ ఇన్ మీడియా. ఐఎమ్ ఎన్ష్యూర్. మీరు కనుక ఈ విషయాన్ని ఇంతటితో ఆపకపోతే, అండ్ I will certainly go for a court of law and see that the Honorable Apex Court or High Court will set a precedent that how a speaker should be. And అధికారం మంది, మన ఇష్టం, ఎవడు మాట్లాడినా ఏం మాట్లాడటానికి లేదు. చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు అంటే అవుట్ ఆఫ్ ది కాంటెస్ట్ అయినప్పటికీ కూడా, బికాజ్ దిస్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్, ఐ షుడ్ మెన్షన్ దిస్. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కొన్ని కేసుల్ని విత్డ్రా చేసుకున్నప్పుడు ఇదే వరలరామయ్య, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, ఇదే జనసేనలో ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ హైకోర్టుకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ కేసులు ఎలా విత్డ్రా చేసుకుంటారో నాయనో, అసలు కేసులు విత్డ్రా చేసుకోవడానికి ఎక్కడ ప్రొవిజన్ ఉంది, వాట్ ఈస్ దిస్ డెమోక్రసీ, వాట్ ఈస్ దిస్ లీగల్ సిస్టమ్ అని గగ్గోలు పెట్టి గోల పెట్టారు కదా. మరి ఫైబర్ నెట్ కేసు ఎట్లా క్లోజ్ చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు? మద్యం కేసు ఎలా క్లోజ్ చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు? అండ్ సూపర్ 6 ప్రజలకి, సూపర్ 7 మాత్రం చంద్రబాబు నాయుడుకి. సో సూపర్ 7 స్కీమ్ని అద్భుతంగా అమలుపరుచుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడుకి ఈ సూపర్ 7 స్కీము అట్టర్ ఫ్లాప్ అయ్యిద్దని మాత్రం చెప్పగలుగుతా. ఎందుకు చెప్పగలుగుతాను అంటే, చంద్రబాబు నాయుడు క్లోజ్ చేసుకున్న ప్రతి కేసుని రీఓపెన్ చేయమని జయభీమరావు భారత్ పార్టీ హైకోర్టుకు వెళ్ళబోతుంది. ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ఎ క్రిమినల్ రివిజన్ కేస్ అగెన్స్ట్ ది కేసెస్ విచ్ వర్ క్లోజ్డ్ బై ది కోర్ట్. And I don't know how ACP court accorded permission also. How the court has accorded permission for closing of the cases. And ఒక్కసారి ప్రజాప్రతినిధులుగా ఒక కేసు రిజిస్టర్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు మీద, how ACP court is competent to close the case? నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని,
ఈ లీగల్ సిస్టంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ ప్రజాప్రతినిధుల కోసం స్పెషల్గా విజయవాడలో ఒక కేసు కోర్టు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కోర్టు కేసు క్లోజ్ చేయాల్సిన సందర్భంలో చంద్రబాబు నాయుడు మీద పెట్టినటువంటి కేసులు ఏసీబీ కోర్టు ఏ విధంగా క్లోజ్ చేస్తుంది? జ్యూరిస్డిక్షన్ ఎక్కడుంది ఆ కోర్టుకి? ఏసీబీ కోర్టు చూడాల్సిన పని లేదా ఈ కేసు, ఈ వాస్తవాలు? అండ్ ఎవరైతే ఇంతకుముందు కంప్లైంట్ పెట్టారో వాళ్ళు 164 స్టేట్మెంట్ ఇంతకుముందు మెజిస్ట్రేట్ దగ్గర 164 స్టేట్మెంట్ ఇస్తే ఆ 164 స్టేట్మెంట్ ఇట్ కాంట్ బి ఈవెన్ రివోక్. ఈ రోజున మళ్ళీ వాసుదేవరెడ్డి వచ్చి తూచి నేను మళ్ళీ తప్పుడు కంప్లైంట్ పెట్టానంటే కేసు క్లోజ్ చేస్తారా ఏసీబీ జడ్జి గారు? నాకు అర్థం కాదు. ఎనీవే, ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్. ఆ జడ్జి మీద నేను ఏమీ రుద్దటంలా, కానీ ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. ఐ విల్ సీ ఒక్క కేసు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన ఏ ఒక్క కేసు కూడా ఖచ్చితంగా రీఓపెన్ అయ్యే విధంగా మా పార్టీ పూర్తిగా న్యాయ పోరాటం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు క్లోజ్ అవ్వటానికి డ్యూ ప్రాసెస్ ప్రకారమే క్లోజ్ అవ్వాలి. 30,000 మంది వాలంటీర్లు, 30,000 మంది అమ్మాయిల్ని వాలంటీర్లు వ్యభిచార గృహాలకు పంపించారని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కేసు పెట్టింది ప్రభుత్వం. ఉప ముఖ్యమంత్రి పైన టక్మని కేసు విత్డ్రా చేసుకున్నాడు. ఎందుకయ్యా దొంగచాటుగా కేసులు విత్డ్రా చేసుకోవటం? ఇదేం ప్రభుత్వం కాదయ్యా, చెప్పేది ఒక మాట, చేసేది ఒక మాట. కేసులు విత్డ్రా ఎట్లా చేసుకుంటారని జగన్మోహన్ రెడ్డి మీద ఎగిరారే, మరి మీరు చేస్తున్న సంబడం ఏంటి? నీ మీద కేసు విత్డ్రా చేసుకున్నావు ఉప ముఖ్యమంత్రి ఈయన మీద కేసులు విత్డ్రా చేసుకుంటున్నారు. ఇక అందరి మీద కేసులు విత్డ్రా చేసుకున్నాం. అమరావతి రైతుల మీద కేసులు మాత్రం విత్డ్రా అవ్వవు. జడ శ్రావణ్ కుమార్ మీద పెట్టిన 5 కేసులు మాత్రం విత్డ్రా అవ్వవు. కార్మికులు మీ ప్రభుత్వం రావడానికి కారణమయ్యి పోరాటం చేసిన మాలాంటి వాళ్ళ మీద కేసులు విత్డ్రా అవ్వవు. పవన్ కళ్యాణ్ కేసు మీద కేసులు విత్డ్రా అవుతాయి. అమరావతి రైతుల మీద కేసులు మాత్రం విత్డ్రా అవ్వవు. పాప వాళ్ళు రోజు ఒక్కొక్కరి మీద 200 కేసులు పెట్టారు. అందరూ కోర్టులకు తిరుగుతూ ఉండాలి. మీరు, మీ కొడుకు, మీ పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు మీరు మాత్రం కేసులు మొత్తం కొట్టేసుకొని డబ్బులు సంపాదించుకొని వెళ్ళిపోతారు. సో కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా, దయచేసి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని 164 సీట్లని విచక్షణతోటి వాడండి. ఈ విధంగా కేసులు క్లోజ్ చేసుకోవటం, ఈ విధంగా ఐపీఎస్ ఆఫీసర్ని, ఐఏఎస్ ఆఫీసర్ని, డీజీపీ స్థాయి అధికారులని టార్గెట్ చేయటం, దళిత వ్యక్తుల్ని టార్గెట్ చేయటం, ఆ పవన్ కళ్యాణ్ వాళ్ళ ఊర్లో చిన్నపిల్లలు మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది. వెళ్ళి దాని గురించి మాట్లాడవయ్యా పవన్ కళ్యాణ్. అండ్ మోరో చిన్న వీడియో చూపించేసి క్లోజ్ చేస్తాం. ఎందుకంటే మనకి గంజాయి సాగుపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పోలీసులకు 48 గంటల గడువిస్తే రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తారని అన్నారు. కానీ ఆ అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. గంజాయి సాగు నిజంగా ఆపాలంటే 48 గంటలు ఆంధ్రప్రదేశ్ పోలీస్కి మీరు అవకాశం ఇవ్వండి. 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ దాన్ని కట్టుదిట్టం చేయకపోతే అడగండి. మీరు ఇవ్వరే, మీరు బూతులు తిట్టారని చెప్పి వాళ్ళ మీద పోలీసు వ్యవస్థను వాడతారు తప్ప గంజాయి సాగు మీద పెట్టాలి మీ దృష్టి. షారూక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దగ్గర డ్రగ్స్ ఉన్నా మీరు గౌరవ పవన్ కళ్యాణ్ గారి మాటలు వింటుంటే నిజంగా 70% ఒక ఓటు సంఖ్య అనుకొని వద్దు ఇక్కడ మద్యపాన నిషేధం సంపూర్ణ నిషేధం చేస్తాం. అది ఆడపడుచులు కోరుకోవాలి, ప్రజలు కోరుకోవాలి. ఇది లేకపోతే ఏమవుతుందంటే అమెరికాలో కూడా ప్రయత్నం చేశారు. ఆల్కోపెన్ అనే గ్యాంగ్స్టర్ వచ్చాడు. ఈ రోజు మద్యపాన నిషేధం మీ భవిష్యత్తు గురించే మాట్లాడుతున్నారు. మీరు అరుస్తూ ఉన్నారు. మీకు ఎందుకు? మీ భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నా. మీరు ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ సీఎం అన్నగా నాకు ఎక్కదమ్మా. ఇబ్బంది మంచిది. నేను కోరుకుంటుంది ఆల్కపాన్ అనే గ్యాంగ్స్టర్ వచ్చాడు. మద్యపాన నిషేధం ఎక్కువ మంది అడ్డదారు తొక్కే సంపాదన పాలనలో ఎక్కువ చేస్తుంది. అలాగే గంజాయి ఈ ప్రభుత్వం వచ్చాక గంజాయి ఎన్ని రెట్లు పెరిగిపోయిందో తెలియట్లా. దేశ
ఈ సూక్తులు అలాగా అదిలే కానీ వినలేను కానీ ఈ సినిమా ఏదో ఒకటి ఉంది ఈ మధ్యకాలంలో మనం చూశాను. రాజేంద్ర ప్రసాద్ ఎంఎస్ నారాయణ మాట్లాడుకుంటూ ఉంటే అందులో బ్రహ్మానందం టక్మన్ వస్తాడు. ఇతను ఎవరు అంటే వెంటనే అక్కడ అల్లు అర్జును ఇతను దొంగ కదా అంటాడు. అంటే వీడికున్న స్పెషాలిటీ ఏంటంటే నిమిషంలో దొరికిపోవటం వాడికున్న స్పెషాలిటీ అంటాడు. అలాగే నిమిషంలో దొరికిపోవటం అబద్ధాలాడి పవన్ కళ్యాణ్ స్పెషాలిటీ. 48 గంటల్లో పోలీసులకు ఆర్డర్లు ఇస్తే గంజాయి లేకుండా చేస్తానని చెప్పినటువంటి సొల్లు కబుర్లు, సోది కబుర్లు 18 నెలలు అయింది. ఏం పీకాడు అని ప్రజలు అడుగుతున్నారు. దాని దగ్గర సమాధానం లేదు. ఊరికే పోస్కోలు కబుర్లు, ఈ పోస్కోలు కబుర్లు చెప్పే ఈయన కోసమంట జడా శ్రవణ్ కుమార్ మాట్లాడి హైలైట్ అవుతాడంట. ఈయన గురించి మాట్లాడితే హైలైట్ అవుతారని చెప్పి మేము మాట్లాడుతున్నామంట. తెలంగాణలో కనబడితే ఇప్పుడు ఉంటుంది మీ హీరో గారి సినిమా. ఊరికే నోరు ఇచ్చారు కదా అని ఊరికే సొల్లు కబుర్లు, సోది కబుర్లు చెప్పుకొని ఇలాగా 48 గంటలు. ఏది 48 గంటలు? 18 నెలలు అయింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 2,40,000 కోట్ల రూపాయల 2,40,000 కోట్లకి 2,40,000 కేజీల గంజా ఎక్కువ దొరికింది. మన ఏబిఎన్ డిబేట్ మొత్తం అదే. గత సంవత్సరం 2024, 23, 24తో పోల్చుకుంటే ఈ 18 నెలల కాలంలో 2 లక్షల కేజీల పైగా గంజాయి ఎక్కువ పట్టుబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏం చేస్తున్నావా నువ్వు? నీకు 48 గంటలంటే నీకు 48 సంవత్సరాలా? ఊరికే మన దగ్గర నోరు ఉంది కదా, సినిమా స్క్రిప్ట్ ఉంది కదా అని చదువుకుంటూ వెళ్ళిపోయి ఇదిగో ఇప్పుడు కనపడకుండా పోయినాడు. వెళ్ళండి 10th క్లాసు 6వ తరగతి 7వ తరగతి దగ్గర పిల్లలకి మేము చిన్నప్పుడు వెళ్ళిపోయి బయటికి వెళ్ళి అవి కొనుక్కునేవాళ్ళం షాప్లోకి వెళ్ళి. అట్ట దొరుకుతుంది గంజాయి చిన్నపిల్లలకి స్కూళ్ళల్లో, కాలేజీల్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో. మన గౌరవ హోమ్ మినిస్టర్ గారు ఎక్కడికి వెళ్ళిపోయినారో ఎవరికి తెలియదు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గంజాయి గురించి మాట్లాడరు, గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడరు, గౌరవ మంత్రి గారు మాట్లాడరు. ఈ లా అండ్ ఆర్డర్ను చూసే ముఖ్యమంత్రి మాట్లాడు, హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడరు. మరి ఏం మాట్లాడతారు? గంజాయి లేని రాష్ట్రాన్ని చూపిస్తానని చెప్పి కత్తిరెట్ట పట్టుకొని మాట్లాడింది అనిత గారు. ఏమైపోయారమ్మా? సో రాష్ట్రంలో ఇన్ని సమస్యలు పెట్టుకొని వీళ్ళు మాట్లాడినటువంటి మాటలకి మనం మర్చిపోయిన గూగుల్ మర్చిపోదు కదా సార్. మనం చేసినటువంటి వాగ్దానాలన్నీ గూగుల్లో ఉన్నాయి, ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నాయి. దీని గురించి సమాధానం చెప్పంటే నవ్వుతారు హే అని. వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోమని కోరుతున్నా. రాష్ట్ర ప్రజలు ఈ విధంగా ఇట్లాగా వచ్చేసి అధికారం కోసం అబద్ధాలు చెప్పి నాకు 48 గంటలు ఇవ్వండి, నాకు నా 15 సంవత్సరాలు ఇవ్వండి. నువ్వు 48 గంటలు అడిగావు గంజాయి సాగును తీసేయటానికి. 18 నెలలు అయితే 2 లక్షల కేజీలు ఎక్స్ట్రా గంజాయి పండించావు రాష్ట్రంలో. నీకు 15 సంవత్సరాలు ఇస్తే ఏం చేస్తావా ఆ రాష్ట్రాన్ని? 15 సంవత్సరాలు కావాలంటే ఈయనకన్నా చంద్రబాబు నాయుడికి ఇంకా దోచుకుందాం, ఇంకా రాష్ట్రాన్ని నాశనం చేద్దాం, ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఇంకా రాష్ట్రం నుంచి వెళ్ళగొడదాం, మేమే సనాతన ధర్మాన్ని సనాతన ధర్మానికి ప్రతీకగా నిలబడదామని. ఈ మాటలన్నీ ఆపేసి ముందు పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ చేయమని, రాష్ట్ర అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయమని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, అధికార యంత్రాంగాన్ని కోరుతున్నా. రఘురామకృష్ణరాజు గారు కూడా మీరు ఇమ్మీడియట్గా తెలుగుదేశం ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి డిబేట్లకు వెళ్ళటం మానేసి అసెంబ్లీలో బిజినెస్ రూల్స్ చదువుకొని, సుప్రీంకోర్టు రూల్స్ కూడా చదువుకొని హౌ ఏ స్పీకర్ షుడ్ బి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయమని, మిగతా వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్. ఇంకా మీడియా ఎవరన్నా మిత్రులు ఎవరన్నా ప్రశ్నలు అడగాలి అనుకుంటే వెల్కమ్. ఏదండి? బాప్టిజం ఒక్కటే కన్ఫర్మేషన్. Following Christianity does not cause for cancellation of caste certificate. So following Christianity is always different. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.